అనకాపల్లి జిల్లా నాతవరం మండలం లింగంపేట గ్రామంలో స్థలాన్ని ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించిన వైనం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారని తెదేపా నాయకుడు దేవాడ దొర ఆరోపించారు. పూర్వ మన్యపురట్ల పంచాయతీలో ఉన్న లింగంపేట గ్రామాన్ని తాజాగా కొత్త పంచాయతీలో చేర్చారు. దీంతో ఇక్కడ పంచాయతీ భవనం నిర్మాణం కోసం శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు 20 లక్షల నిధులు కేటాయించారు. నిర్మాణం చేపట్టేందుకు తాండవ చైర్మన్ కనక సత్యనారాయణ ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు ఈ స్థలం రిజిస్ట్రేషన్ అయిందని, తమకు హక్కు ఉందని ఆక్రమణదారుడు అడ్డుపడుతున్నాడు. సదరు రిజిస్ట్రేషన్ తప్పని, ఈ విషయంతో నిరూపిస్తామని, నిర్మాణానికి అడ్డు తగలకుండా అధికారులు సహకరించి గ్రామాభివృద్ధికి సహకరించాలని తెదేపా నాయకుడు దొర పలువురు కార్యకర్తలు పేర్కొన్నారు. ఇంక్లూడ్ అయ్యి ఉండేది లింగంపేట పంచాయతీ. అలాంటి మొన్న లేటెస్ట్గా విడ్డ తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళగా మాకు పంచాయతీ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. దానిపై ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి లోకవరం రాము పంచాయతీ తీర్మానం ఇవ్వడం కూడా జరిగిందండి. పంచాయతీ తీర్మానం, గ్రామ సభ తీర్మానం ఇవ్వడం జరిగింది. అదే ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు అందరూ వచ్చి శంకుస్థాపన చేయడం కూడా జరిగిందండి. బిల్డింగ్కి 27వ తారీఖుని శంకుస్థాపన చేసిన తర్వాత వీళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంటి పన్ను లోకవరం అప్పలాడి పేరుని బేస్ చేసుకొని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా అది డిస్పోల్ అని చెప్పి కొట్టేసింది. కొట్టేసిన తర్వాత కూడా వాళ్ళని 15 రోజులు టైం ఇచ్చి సోకాస్ నోటీస్ ఇచ్చి అది పంచాయతీలోకి తీసుకోమని చెప్పారు. 15 రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా కోర్టుని తిరస్కరించి కోర్టు మాట కూడా లెక్క చేయకుండా మళ్ళీ దౌర్జన్యంగా కంచెలు వేయడం జరిగిందండి. వాళ్ళు సోకాస్ నోటీస్ ఇచ్చారు, కంచెలు వేయడం జరిగింది. కంచెలు వేసిన తర్వాత కూడా సెక్రటరీ గారు వచ్చారు. వచ్చి చెప్పిన తర్వాత వినకుండా కోర్టుని తిరస్కరించి దౌర్జన్యంగా చేయడం జరిగింది. ఈ పైన ఎండీ వారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీగా ఆ కంచెలు ఏదైతే చేశారో అవన్నీ తొలగించి పంచాయతీకి బిల్డింగ్ వచ్చేటట్టుగా మళ్ళీ ఆ డెవలప్మెంట్కి కారణం అయ్యేటట్టుగా చేయాలని మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అందరినీ అనట్లేదు, పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు అంటున్నాను నేను. కోర్టు 27, 28 వేసుకున్న తర్వాత ఎవరు కూడా గవర్నమెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ 12 రోజుల పాటు వెళ్ళొద్దని చెప్పినా సరే వాళ్ళు సొంత ఇంటి పనులు బేస్ చేసుకొని పక్కన ఉన్న వాళ్ళు ఇంటి ఫోటోలు తీసి గ్రామ కంఠంలో ఉన్నటువంటి 12 సెంట్లు పంచాయతీ బిల్డింగ్కి కేటాయించి 12 సెంట్లు కూడా దొంగ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. దీని మీద కూడా మేము డిపిఓ గారికి, జిల్లా రిజిస్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కూడా ఇమీడియట్లీగా, అంటే ప్రభుత్వ ఆస్తిని దొంగ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, ఒక గ్రామ కంఠాన్ని పంచాయతీ సెక్రటరీ కానీ ఎంఆర్ఓ కానీ ఎండోర్స్మెంట్లు ఇవ్వకుండా సొంత ఇంటి పన్నులతో వాళ్ళు కాకుండా పక్క వాళ్ళు ఫోటోలు తీసేసి గ్రామ కంఠంలో ఖాళీ సైట్ సరిహద్దులు పెట్టి ఇచ్చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి. దీని మీద ఇటువంటి అధికారులు స్పందించి యాక్షన్ తీసుకొని ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే.